హల్లెలూయా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు. కరుణామయుడా, కృపాసనముగా కరుణ పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా, కృపాసనముగా కరుణ పీఠాన్ని నీవు మార్చావు. కృప బంధునట్లు నాకు ధైర్యమేసి నీ సన్నిధిని నన్ను చేర్చితివా. కృప పొందినట్లు నాకు ధైర్యమేసి నీ సన్నిధికే నన్ను చేర్చితివం. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు. వ్యాజన వ్యాజకుడా నా యేసు రాజా, నిత్య వ్యాజకత్వము చేస్తున్నవాడ. వ్యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడ. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు, నీవు తెరసిన తలుపులు. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరి కొందనాలు. దేవుని మాటలు ఇందాం కుసేపు. బైబిల్లో దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము నెబుకద్నెజరు అని ఒక ఆయన ఉన్నాడు. రాజుకు నెబుకద్నెజరు లోకమదంతా నివసించు సకల జనులను, దేహస్థులను, ఆయా భాషలు మాట్లాడు వారిని ఇలాగూ సెలవిస్తున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. దేవుడు తెలియజేసిన మాటలంట ప్రజలకి తెలియజేయటకి రాజుకి మనసుకు కలిగిందంట. నెబుకద్నెజరు రాజు ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, దేవుడు సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అంటున్నాడు అన్నమాట. రాజు ఏం మెచ్చుకుంటున్నాడు దేవుడు కార్యాలు. అక్కడ మనం దేవుడి కార్యాలు మనకి ఎన్నో పొందుకుంటున్నాం, కానీ మనం దేవుని పొగుడుతున్నామా? దేవుడి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మన పక్షాన్ని అని మనం విశ్వసిస్తామా? విశ్వసిస్తామా? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నాం. దేవుడు చేసిన కార్యాలు మనం కొనియాడుకుంటూ ఆయన గణపరుచుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగాలి. దేవుడి స్తోత్రం.
అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అంటున్నాడు. దేవుడు రాజు చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తున్నది. తరతరములు నిలుస్తున్నదంట. నెబుకద్నెజరు, నేను నా ఇంట విశ్రాంతియు నా నగరయందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కలగంటిని. అది నాకు భయము కలగజేసాను. భయం కలగజేసిందంట. రాజుకు కలగచ్చిందంట. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సును పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాను. ఆయన మనస్సును పుట్టిన తలంపులు ఆయన కలత పెట్టినాయి అంట. రాజుకి చెబుతున్నాడు. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయటకై బబులోను జ్ఞానులందరినీ పిలిపించాడనమాట. నా ఎదుటికి పిలిపింపలేనని ఆజ్ఞ ఇచ్చేతిని. శకునగాండ్లను, గారడి విద్య గలవారును, కల్దీయులను, జోసెస్కులను నా సన్నిధికి రాగా నేను కన్నిన కళను వారితో చెప్పితిని. కానీ వారు దాని భావమును నాకు తెలిపలేకపోయారంట. అందరూ ఆ దేశంలో ఉన్న గారడి విద్యగాళ్ళేంటి, జోసెస్కులేంటి, మంత్రగాళ్ళు ఏంటి, జోసెస్కుని చెప్తారు కదా, అన్నీ వాళ్ళందరిని పిలిపిస్తే వాళ్ళకి కలపావ చెబితే ఎవరు చెప్పలేకపోయారంట. కడపట బెల్షస్సరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దేవత పేరును బట్టి బిరుదు పొందాడు దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగి ఉన్నాడు దానియేలు అని రాజు చెబుతున్నాడు అనమాట. మనల్ని చూసి చెబుతున్నారా? మనలో ఏ ఆత్మ ఉందా? దేవుడి ఆత్మ ఉందా లేకపోతే దెయ్యం ఆత్మ ఉందా? దేవుడి ఆత్మకు ఉండాలి. పరిశుద్ధ దేవతల ఆత్మ కలదని దానియేలులో రాజు చెబుతున్నాడు. మనలో కాడ దేవుడి ఆత్మ ఉండాలి. దేవుడు ఏదన్నా చేయాలంటే ఆ దేవుడి బిడ్డలకు చెబుతాడనమాట ముందు. అట్లాంటి బిడ్డలుగా చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. ఏది చేసినా ఇది జరిగినా అబ్రాహాముకి చెప్పాడంట దేవుడు. అలాంటి ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. దేవుడితో సహజీవనం కలిగి ఉండాలి మనం. ఇక్కడ చూడు, దేవదూతల ఆత్మ, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని అందు కలిగి ఉందంట. రాజు చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. కావున నేను అతనికి నా కళను చెప్పితిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతి యగో బెల్షస్సరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందున్నదని ఈ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుందును. నిన్ను కలత పెట్టదా నీకు తెలుసు, ఈ మర్మాలు నీకు తెలుసా అని నేను ఎరుగుందా అంటున్నాడు. రాజే చెబుతున్నాడు అన్నమాట. పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేలందు ఉందే అని చెబుతున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. కళను కలభావం కళ చెప్పబడ్డాడు. కళ చెప్పాలి, కలభావం చెప్పమంటున్నాడు ఇక్కడ. కళ చెబితే కదా కలభావం చెప్పేది. మరి ఏంటి ఇక్కడ కళ చెప్పకుండా కళను దాని భావము కాడ చెప్పాలంట, తెలియజెప్పాలంట. కలయు దాని భావమును
నాకు తెలియజెప్పుము. కళను తన కళ చెప్పాలంట, దాని భావం చెప్పాలంట. మరి ఏంటి ఇట్లాగా కళ చెబితే అవలని చెబుతారు. దేవుడి స్తోత్రం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దయను. దాని కొమ్మలు ఆకాశమునంటూ ఎత్తుగాను, అది ఆకారముగా భూతాళమంతా విశాలముగాను ఉండాను.